దేవుడు నాకు ఈ చక్కని సమయం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, నేను ఒక విషయాన్ని చెప్పి దేవుని వాక్యంలోనికి వెళ్తాను. విద్యుత్ అయస్కాంతం కనిపెట్టినటువంటి ఒక శాస్త్రజ్ఞుడిని ఆ దేశంలో వారు ఆయనను సన్మానిస్తూ ఉన్నారు. ఒక పెద్ద మీటింగ్ పెట్టి సన్మానిస్తూ ఉన్నారు. చాలామంది ఆ సన్మాన సభకు వచ్చారు. చాలామంది ఆ సన్మాన సభకు వచ్చి వారి గురించి పొగుడుతూ ఉన్నారు. ఆయన సాధించినటువంటి విజయాన్ని గురించి చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. చాలా గంటలు అయ్యింది, వేల మంది ఉన్నారు. అయితే ఆ సభ పొగడ్తలతో నిండిపోతూ ఉంది. ఈ శాస్త్రజ్ఞుడు ఏం చేశాడు అంటే, అక్కడి నుంచి చిన్నగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ నిర్వాహకులు చూశారు, ఈయన ఎక్కడికో వెళుతున్నాడులే, మళ్ళీ వస్తాడని అనుకుని ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఆ మీటింగ్ వస్తుంది. ఇప్పుడు శాస్త్రజ్ఞుడు మాట్లాడతారు అని చూసేసరికి ఆ సభలో శాస్త్రజ్ఞుడు లేడు. ఎక్కడికి వెళ్ళిపోయారా అని ఆలోచిస్తే, ఆరా తీస్తే అదే పట్టణంలో ఒక వీధిలో ఒక చిన్న చర్చి ఉంటే, ఆ చర్చిలో మహా అయితే ఒక 20 మంది, 15-20 మంది కంటే ఎక్కువ లేరు. అక్కడికి వెళ్ళి ఆయన మోకరించి ప్రభువుని ఆరాధిస్తున్నాడు, ప్రభువుని ఘనపరుస్తున్నాడు. కింద కూర్చొని చక్కగా దేవుని వాక్యాన్ని ఆయన ఆస్వాదిస్తున్నాడు, వింటున్నాడు. ఈ సభ నిర్వాహకులు వచ్చి ఆయనను గమనిస్తున్నారు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత అడిగారు, ఏం సార్, అన్ని వేల మందిలో మిమ్మల్ని పొగడతలతో నింపేస్తుంటే, వారు ఎన్నో రకాలైనటువంటి బహుమానాలను మీకు ఇస్తూ ఉంటే, వాళ్ళందరినీ విడిచిపెట్టేసి ఈ 10-15 మంది, మహా అయితే 20 మంది కంటే ఎక్కువ లేరు, ఇక్కడికి వచ్చి కింద కూర్చొని ఈ ప్రార్థన ఏంటి, ఇదంతా ఏమిటి అని అడిగితే, ఆ విద్యుత్ అయస్కాంతం కనిపెట్టినటువంటి మైకేల్ ఫారడే గారు చెప్పిన మాట ఏమిటి అంటే, అక్కడ దేవుడు లేడయ్యా, ఈ 15-20 మందిలో దేవుడు ఉన్నాడు, అది చాలు నాకు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా నేను చెప్పిన మాట? అర్థమైందా లేదా? కనుక ఎన్ని వేల మంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అన్నది ముఖ్యం కాదు, కానీ ఉన్నటువంటి వారిలో ఎవరున్నారు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి వారు ఎలా కనబడతారు, ఎలా ఉంటారో దేవుని వాక్యంలో నుంచి నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నాతో పాటు బైబిల్ను తెరవండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 5-6 వచనాలు. యాకోబు, నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందలి తోట వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యందునున్న దేవదారు వృక్షము వలె అవి ఉన్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు ఈ మాటలు మాట్లాడుతున్నారంటే, బిలాము ఇశ్రాయేలు ప్రజలను చూసి ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. బిలాము మంచి ప్రవక్త. అప్పట్లో అక్కడ ఒక మాట చూస్తాం, మొదటి నుంచి కొన్ని వచనాలు చూస్తే, ఆయన కళ్ళు తెరిచి చూసినప్పుడు అనే మాట ఉంటుంది. కింద ఫుట్నోట్లో ఏముంటుందంటే, కళ్ళు మూసుకున్నప్పుడు అని ఉంటుంది. ఏ కళ్ళు తెరవబడినాయి, ఏ కళ్ళు మూయబడినాయి? ఆధ్యాత్మికమైన కన్నులు తెరవబడ్డాయి, శారీరకమైనటువంటి కన్నులు మూయబడినాయి. అయితే ఆయన ఆధ్యాత్మికముగా కళ్ళు తెరిచి చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గురించి మాట్లాడుతున్నాడు, యాకోబు గురించి మాట్లాడుతున్నాడు. ఓ యాకోబు,
నీ గుడారములు ఏముంది? ఏం చదివారు? నీ గుడారములు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి అన్నాడు. వినండి అందరూ శ్రద్ధగా. నీ గుడారములు నీ నివాస స్థలములు అంటే ఏంటది? ఏం చూసి ఆయన అంటున్నాడు అంత రమ్యముగా ఉన్నాయి? రమ్యముగా అంటే అర్థం ఏంటి? కొంచెం మాట్లాడుతుంటారా? మీరు చెప్పండి, మీకు తెలిసినవి చెప్పండి. ఎంత రమ్యముగా ఉన్నాయి అంటే అర్థం ఏంటి? అందరు చెప్పొచ్చు, మాట్లాడచ్చు, పర్వాలే. ఇక్కడ ఎవరికి మార్కులు తీసివేయబడవు, మార్కులు ఏమీ వేయడం జరగదు. కానీ అసలు మనకి ఎంతవరకు తెలుసా అన్నది తెలుసుకోవడం కోసం ఎంత రమ్యముగా, ఎంత అందంగా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయి మీ గుడారములు, మీ నివాస స్థలములు. గుడారాలు, నివాస స్థలం అంటే ఏంటి? వారు నివసిస్తున్నటువంటి స్థలాల గురించి కదా అక్కడ మనం అనుకుంటాం. అవి ఎలా ఉన్నాయంటే మరి మంచి డెకరేషన్ చేసి ఉన్నారా వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు? మంచి లైట్లు సెట్టింగ్లు పెట్టారా? సీరియల్ సెట్లు పెట్టారా? లేకపోతే మంచి మంచి చెట్లతో అలంకరించారా? పూలతో అలంకరించారా? మరి ఎంత రమ్యముగా ఎలా కనబడుతున్నాయి వారి నివాస స్థలములు, వారి గుడారములు? గుడారాలు ఎంత అందంగా ఉంటాయి? ఆ గుడారాలు వేసుకుంటే అందంగా కనబడుతుందా? లేదుగా. మరి ఏమి చూసి అంటే వినండి జాగ్రత్తగా. ఆయన ఆధ్యాత్మిక నేత్రాలు తెరిచి చూసినప్పుడు వారు ఎవరు అంటే బైబిల్లో అద్భుతమైన మాట ఒకటి చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమని ఉంటుందంటే, మనమే దేవుని యొక్క నివాసములు, మనమే దేవుని యొక్క ఇల్లు అన్నాడు. మనమే దేవుని యొక్క నివాసములు, మనమే దేవుని యొక్క ఇళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు వారు ఎలా కనబడుతున్నారంటే దేవునికి అందంగా కనబడుతున్నారు, ఆకర్షణీయంగా కనబడుతున్నారు, సంతోషభరితంగా కనబడుతున్నారు. దేవుడు చూసినప్పుడు వారు ఎలా కనిపిస్తున్నారంటే వారు దేవునినే ఆకర్షించే రీతిగా కనబడుతున్నారు. అందుకే అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు, ఓ యాకోబు, మీ గుడారములు ఎంత రమ్యములు, మీ నివాస స్థలములు ఎంత రమ్యముగా ఉన్నాయి. మామూలుగా మనం కట్టుకున్న బిల్డింగ్ని బట్టి చూసి ఆయన సంతోషించేవాడు కాదు. మనం కట్టుకున్నటువంటి ఇళ్ళను బట్టి ఆయన సంతోషించేవాడు కాదు. మనకున్నటువంటి లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి ఆయన ఆనందించేవాడు కాదు. కానీ మనము దేవుని దృష్టిలో మనము ఎలా కనబడుతున్నామో దానిని చూసి ఆయన ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని దృష్టికి అందంగా ఎలా కనబడతాడు? మనకంటే అందగాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అందగత్తెలు చాలామంది ఉన్నారు కదా. ఐశ్వర్య రాయ్ ఉంది, చాలామంది ఉన్నారు కదా, మీకు తెలుసు. మరి వాళ్ళకంటే మనం అందంగా కనబడతాము. ఎవరికి? వారు లోకము దృష్టికి అందంగా కనబడవచ్చు. మనము ఎవరి దృష్టికి అందంగా కనబడతాం? ఎవరి దృష్టికి మనము మనోహరముగా కనబడతాము, ఎవరి దృష్టికి మనము ఇంకేమన్నాడు యాకోబు, నీ నివాసములు ఎంత రమ్యముగా మనము కనబడతాము. ఎవరికి కనబడతాము? దేవునికి. దేవుడు మనలను చూసినప్పుడు మనం ఎలా కనబడుతున్నాం ఆయనకి? మనుషులకు చూసినప్పుడు ఒక రకంగా కనబడతాం, అధికారులను చూసినప్పుడు ఒక రకంగా కనబడతాం, ఇంకా వేరే వారికి చూసినప్పుడు ఇంకొక రకంగా కనబడతాము. కానీ దేవుడు మనల్ని చూసినప్పుడు దేవునికి మన రంగు కనబడాలి. రంగు అంటే కలర్ కాదు, మన జీవిత విధానం ఆయనకి కనబడుతుంది. మరి ఎలాగైతే కనబడుతుంది? ఒక వ్యక్తి దేవునికి అంత అందంగా ఎలా కనబడగలడు? ఇందులో సందేహం లేదు. ఇంకొక మాట మనం చూడొచ్చు, ఏంటంటే 5వ వచనం ఒకసారి చదవండి. యాకోబు, నీ గుడారములు, ఇశ్రాయేలు, నీ నివాస స్థలములు అవి ఎంతో రమ్యమైనవి. ఇక్కడ రమ్యమైనవి అనే మాటకు ఇంగ్లీష్లో ఏమన్నాడంటే హౌ గాడ్లీ ఆర్ దై టెంట్స్ అన్నాడు. అంటే నీవు ఎంత దైవికంగా, దైవ స్వరూపంగా నీవు కనబడుతున్నావు. అది ఒక వ్యక్తి దైవ స్వరూపంకి ఎప్పుడు కనబడగలడు? ఒక వ్యక్తి దేవుని సారూప్యతలోనికి ఎప్పుడు మార్చబడతాడు? ఎప్పుడవుతాడు? సామెత ఉంది కదా, 6 నెలలు ఒకరితో సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు. అర్థమవుతుందా? కనుక మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో, మనము ఎలా మారినాము,
ఎలా మనము మార్చబడినాము. మనము ఎవరితోనైతే సహవాసం రోజు చేస్తామో మనం వారిలాగే ఉంటాం. మీకు ఒక విషయం చెప్పనా, ఎవరైనా ఒక దైవజనుడితో మనం సహవాసం చేస్తున్నప్పుడు వారిలాంటి వేషధారణ, వారిలాగా మాట్లాడడం, వారిలాగా అన్ని మాటలు అన్ని అనుసరించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ సహవాసం వారితోనుంది కనుక. ఒక్కొక్కరు అనుసరించి నడుస్తూ ఉంటారు. ఈ బాహ్య సంబంధమైన అనుసరణ ఒక ఎత్తు అయితే, ఆధ్యాత్మికమైనటువంటి దైవ స్వరూపము కలిగి ఉండడానికి ఎవరిని అనుసరించాలి? మనోహరముగా మనము దేవునికి ఎలా కనబడతామంటే రమ్యముగా ఎలా కనబడతాం తెలుసండి? రక్షణ అనుభవం కలిగినటువంటి వారు రమ్యముగా కనబడతారు. యేసు రక్తము ద్వారా ఎవరి పాపములు కడిగివేయబడతాయో, ఎవరి దోషములు తుడిచివేయబడతాయో, యేసు రక్తము ద్వారా ప్రతి పాపములు ప్రక్షాళన జరుగుతుందో అలాంటి వారు దేవునికి ఎలా కనబడతారంటే ఐశ్వర్యరాయి కంటే ఎక్కువ కనబడతాం. మీ దగ్గర ఐశ్వర్యరాయి ఎందుకు పనికిరాదు, ఇందుకు కూడా పనికిరాదు. దేవుడే చెప్పాడు. బాగా మనం అసలు గ్యాప్ లేకుండా తిన్నాం అనుకోండి, దేవుని మందిరానికి వస్తే మనకి నిద్ర వస్తుంది. ఏదైనా బలహీనత ఉన్నప్పుడు నిద్ర రావచ్చేమో, కానీ ఊరికనే నిద్ర వస్తుందంటే అది చాలా ప్రమాదకరమైనది. దేవుని మందిరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక అధికారి కానీ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నిద్రపోతాం మనం? లేదుగా. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అర్థం కావడానికి ఇంకొక మాట చెప్తాను. మీరెవరైనా హాస్పిటల్కి వెళ్ళారా? నేను చెప్పండి. దవాఖానికి వెళ్ళారా లేదా? వెళ్ళినాం. ఆయన నా చూసి ఏమంటాడంటే, అమ్మ టెస్ట్లన్నీ చేసినా ఇదిగో ఇట్లా ఉంది పరిస్థితి, ఉదయం పరగడపని వేసుకో, నాస్త చేసినాక ఈ ట్యాబ్లెట్ వేసుకో, ఈ గోళీలు వేసుకో, మధ్యాహ్నం అన్నం తిన్నాక ఇది, సాయంత్రం తిన్నాక ఇది వేసుకో అంటే నువ్వు చెప్పినా లేదు అని అనుకుంటాడు ఎవడైనా? ఎట్లా వింటారు? ఎందుకు వింటారు? తేడా ఉల్టా పల్టా వేసుకుంటే ఏం జరుగుద్ది? అక్కడ విన్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చి అక్కడ నర్సమ్మ ఉంటుంది, లేకపోతే నర్సమ్మ అంటే నర్సు సిస్టరు, నర్సమ్మ అని అంటున్నా. ఆ నర్సమ్మ ఉంటుంది, లేకపోతే ఇంకెవరు ఉంటారు అక్కడ, ఇంకెవరో ఒక ఆయన ఉంటారు, కంపౌండర్ ఉంటాడు, మళ్ళీ మందుల షాపులో ఆయనకి వెళ్ళి, బాబు ఇది ఇప్పుడే వేసుకోవాలా, ఇది ఎప్పుడు వేసుకోవాలా, వెనక రాసివ్వు. ఎందుకు ఇంది జాగ్రత్తలు? అంత జాగ్రత్తగా మనం వింటాం. చూసారా? దేవుని మాటలు కూడా అలానే వినాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో అంటాడు, 4వ అధ్యాయం 20-22 వచనాలలో, నా కుమారుడా నా మాటలకు చెవి యొగ్గుము, నా మాటలు నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనివ్వకము, నా మాటలు నీ హృదయమునందు భద్రపరుచుకో, నా మాటలు దొరికిన వానికి అవి జీవమును, సర్వ శరీరమునకు అది ఆరోగ్యము ఇచ్చును. మరి దేవుని మాటలు వినకపోతే ఎట్లా? అంత జాగ్రత్తగా చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మనం ఎప్పుడూ అందంగా కనబడతామంటే, ఎప్పుడు మనోహరముగా కనబడతామంటే, ఎప్పుడు ఆకర్షణీయంగా మనం కనబడతామంటే, యేసు రక్తము ద్వారా మనము కనగబడినప్పుడు, యేసు రక్తము ద్వారా మనము మన ప్రతి దోషములు కడగబడినప్పుడు ప్రభు దృష్టికి మనం అలా కనబడతాం. మరి చాలామంది దృష్టిలో పడడానికి కొంతమంది ఎలా కనబడుతుంటారు చెప్పండి? పర్వాలేదు. ఎలా కనబడతారు? మీరు అద్దం దగ్గరికి లేడీస్ వెళ్తే అసలు తొందరగా రారనుకోండి, అది వేరే సంగతి. అవునా కాదా? బయటికి వెళ్తున్నాం అని కొంచెం జాగ్రత్తగా. దేవుని దృష్టికి మనం కనబడడానికి ఎంతమంది జాగ్రత్త తీసుకుంటున్నాం, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అవునా కాదా? కనుక ఇక్కడ ఆయన దృష్టిలో మనము మనోహరముగా కనబడాలంటే, మన యొక్క గుడారములు రమ్యముగా కనబడాలంటే, గుడారం అంటే ఏంటి? మనమే దేవుని ఇల్లు కదా, మనమే దేవుని నివాసము కదా, అందుకే మనమే దేవుని ఆలయము కదా. మరి మనము దేవుని దృష్టికి కనబడాలి అంటే మనం ఎలా ఉండాలి? రక్షణ పొందిన అనుభవం ఉండాలి. అదేమిటయ్యా? రక్షణ లేకుండానే ఆరాధనకు వస్తున్నామా? రక్షణ లేకుండానే సేవ చేస్తున్నామా? రక్షణ లేకుండానే ఇవన్నీ చేస్తున్నామా అన్నటువంటి డౌట్ రావచ్చు మీకు. ఒక వ్యక్తి గురించి చెప్తాను వినండి. జాన్ వెస్లీ అని మెథడిస్ట్ సిఎస్ఐ చర్చిని స్థాపించినటువంటి ఒక గొప్ప 100 ఏళ్ల క్రితం జరిగినటువంటి విషయం. ఆయన తాత, ఆయన నాయన, ఆ తర్వాత ఈయన పరంపర నడుస్తూ ఉంది.
ఈయన కూడా సెమినార్కి వెళ్ళాడు, ఎన్నెన్నో చేశాడు, 13 సంఘాలు కూడా కట్టాడు, కానీ ఏమి లేదు, ఆయనకి రక్షణ లేదు. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కనుక జాగ్రత్తగా వినండి. దేవుని దృష్టికి మనము మనోహరముగా కనబడాలంటే మారు మనసు పొందినటువంటి అనుభవం కలిగిన వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ మనోహరముగా రమ్యముగా కనబడినటువంటి వారు ఎలా ఉంటారో ఇంకొక మాట మనం చూద్దాం. బైబిల్ నుంచి 48వ కీర్తన 2వ వచనం. నీవు నిజముగా దేవుని దృష్టికి రమ్యముగా కనబడితే, దేవుని దృష్టికి నీవు ఆకర్షణీయముగా ఉంటే, దేవుని దృష్టిలో నిన్ను పోలినవాడు లేనట్టుగా నీవు కనబడితే ఆ లక్షణాలు ఎలా ఉంటాయో బైబిల్లో నుండి చూద్దాం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి, చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదామండి. ఈ రమ్యమైనటువంటి వారు సర్వభూమికి వాళ్ళు ఎలా ఉంటారంటే, లోకానికి ఎలా ఉంటారంటే, వారు ఎలా ఉంటారు? సంతోషాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. వారు ఎక్కడికి వెళ్ళినా వారి జీవితంలో సంతోషాన్ని కలిగించేటట్లుగా వాళ్ళు ఉంటారు. నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు వింటాను, నెలలో ఒకరోజు దాదాపు 150 మంది రక్షించబడిన వాళ్ళు ఉండొచ్చు, రక్షణ లేని వారు ఉండొచ్చు, కానీ మొత్తానికి వారు కలిసి అనేక ప్రాంతాలకి వెళ్ళి వారు చేస్తున్నటువంటి పని ఏమిటంటే వారికి సంతోషాన్ని ఇచ్చేవారుగా వాళ్ళు ఉండాలి. అంటే పరలోక సంతోషాన్ని వాళ్ళు పొందేటట్లుగా ఉండాలన్న దృక్పథంతో. దేవునికి స్తోత్రం. రక్షించబడినటువంటి వాడు కాముగా ఇంట్లో ఉండలేడు. నశించిన ఆత్మల పట్ల భారభరితమైనటువంటి హృదయం కలిగి ఇలాంటి ఇత్యాది కార్యక్రమాలలో పాలు పంపులు పొందుతూ ఉంటారు. ఎందుకంటే వారు ఎత్తైన స్థలములో ఉంటారు. వారు భూమికి, సర్వభూమికి వారు సంతోషాన్ని కలిగజేసేవారుగా ఉంటారు. అది ఇప్పుడు చెప్పండి. ఓ ఇశ్రాయేలు, ఓ యాకోబు, నీ నివాసములు, నీ గుడారములు ఎంత రమ్యముగా ఉన్నాయి అంటే నీవు ఎంత రమ్యముగా కనబడుతున్నావు దేవుని దృష్టిలో. అంటే ఇదిగో అనేక మందికి సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నావు. మనల్ని చూసి ఎవరైనా సంతోషం ఉంటుందా? వాళ్ళకి ఉంటుందా? లేకపోతే ఒకసారి ఆలోచన చెయ్యాలి, ఆలోచించుకోవాలి. ప్రభు మనల్ని తన స్వరక్తమునిచ్చి సంపాదించింది ఎందుకంటే మనము సర్వభూమికి సంతోషభరితులుగా ఉండడం కొరకే. ఒక మాట మనం చూద్దాము. చూడండి ఒకసారి 6వ వచనం చదవండి. నదీ తీరమందలి తోటవలెను. ఇక్కడ అంటాడు తోటవలే, వాగువలే వ్యాపించిరి అనే మాట ఉంది. ఏంటండి? ఓ ఇశ్రాయేలు, ఓ యాకోబు, మీ నివాసములు, మీ గుడారములు ఎలా ఉన్నాయంటే ఎంతో రమ్యముగా ఉన్నాయి అని అన్నాడు. రమ్యముగా అంటే రక్షించబడినటువంటి అనుభవం. రెండవదిగా ఏమంటాడంటే తోటవలే వారు, వాగువలే వారు వ్యాపించిరి అని మాట అన్నాడు. వాగువలే వ్యాపించిరి. వాగు, ఇప్పుడు నిన్న బాప్తీసాలకి వెళ్ళాం మేము. బాప్తీసాలకి ఇస్తే వాళ్ళు అన్నారు ఈ నీళ్ళు బాగున్నాయో లేదో, ఈ నీళ్ళు ఇట్లనే స్టక్ అయిపోయినాయి అంటే. నీళ్ళు స్టక్ అయిపోతే, నీళ్లు ఒక్క దగ్గరగా ఉంటే తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతాం. ఎందుకంటే ఇప్పుడు ఒక చెరువు దగ్గరికి వెళ్ళండి. చెరువు దగ్గరికి వెళితే కొన్ని చోట్ల ఆంధ్రాలో ఎక్కువ కనబడుతుంది, తెలంగాణలో తక్కువ. కానీ అటువైపు బర్రెలు కడుగుతుంటారు, ఇటువైపు బట్టలు ఉతుకుతుంటారు, అటువైపు స్నానాలు చేస్తుంటారు, ఇటువైపు మరొక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ ఎవరైనా స్నానం చేయాలంటే వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుందేమో, కానీ ఎప్పుడూ చూడని వాళ్ళకి మాత్రం అది ఎలా ఉంటుందంటే ఆశ్చర్యం. వద్దురా నాయన, స్నానం చేయకపోయినా పర్వాలేదు, ఇలా ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం స్నానం మాత్రం చేయను అన్నటువంటి ఒక నిర్ణయం తీసేసుకుంటారు. అది స్టక్ అయితే ఎలా ఉంటుందంటే కంపు కొడుతుంది. కానీ వీరు ఎలా ఉన్నారంటే వాగుల వలె వారు వ్యాపిస్తూ ఉన్నారు. ఇప్పుడు నివాసం, ఇల్లు గురించే మాట్లాడితే ఇల్లు నడుస్తుందండి? ఇల్లు ప్రవహిస్తుందా? ఎప్పుడు ప్రవాహం వచ్చినప్పుడు అప్పుడు కొట్టుకొని పోతుంది. తుఫాను వచ్చినప్పుడు కొట్టుకుని పోతుండొచ్చు. తుఫాను వచ్చినప్పుడు ఒకవేళ వరదలు కొట్టుకుని పోవచ్చు. భూకంపాలు వస్తే అప్పుడు
పడిపోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే వాగువలే వారు వ్యాపించిరి. దేవునికి స్తోత్రం. రక్షించబడినటువంటి వారి యొక్క మరో మూల కారణం ఇంకొకటి ఏంటంటే, ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వారు వాగుల వలె వ్యాపించిరి. వాగుల వలె వ్యాపించిరి అంటే ఏంటిదని అర్థం? వారు ప్రార్థనలోను, వాక్యములోను, పరిచర్యలోను, సహవాసములోను వారు ఏం చేస్తుంటారు? ఆగిపోరు. వాళ్ళు ఏం చేస్తారు? సాగిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కనుక రక్షించబడినటువంటి వారు దేవుని దృష్టికి మనోహరముగా కనబడాలి అంటే ఎలా కనబడతారు? రక్షించబడిన వాడు మనోహరంగా కనబడతాడు. అంత మాత్రమే కాదు, వారు పరిచర్య యందు కూడా వాగుల వలె వారు వ్యాప్తి చెందుతుంటారు. మీ పరిచర్య చూస్తున్నప్పుడు నాకు చాలా ఆనందం ఉంటుంది. వారు ఒక చెరువు దగ్గర ఉండిపోలేదు, ఒక చెరువులాగా. అది ఒక వాగు వలె వ్యాపిస్తూ అనేక చోట్లకు మారుమూల ప్రాంతాలకు, ఒక ప్రాంతము తర్వాత మరొక ప్రాంతానికి ఏం జరుగుతుంది? వ్యాప్తి. దేవుని సువార్తనది అది ఏమవుతుంది? ఆగిపోవట్లేదు. అది అనేక ప్రాంతాలకి అది వ్యాప్తి చెందుతుంది. దేవునికి స్తోత్రం. ఆ విధముగా ఉంటే దేవునికి ఎలా కనబడతాం మనం? అలా ఉన్నవాడు ఎలా కనిపిస్తాడు? ఎంత మనోహరముగా కనబడతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అనేది వ్యాప్తి చెందాలి. ఏం వ్యాప్తి చెందాలని కోరుకుంటాం మనం? మాట్లాడండి, అలా ఉన్నారేంటి? అమ్మ చెప్పింది ఏంటమ్మా? అన్నీ కావాలి. నిజమే. అన్నిటిలో నేను వ్యాప్తి చెందాలా, అన్నిటిలో నేను విస్తరించాలా, అన్ని విషయంలో నేను బాగా ఉండాలా, అందరికంటే మంచిదే. కానీ పౌలు ఏమంటాడు తెలుసా? మీరు అన్ని విషయములలో మీరు అభివృద్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను. ఏ విషయంలో అంటే అక్కడ రాస్తాడు, ప్రేమ విషయములో, ఆధ్యాత్మికమైనటువంటి విషయములో మీరు వాగుల వలె వ్యాప్తి చెందాలి అని అంటారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒకవేళ అన్నిట్లో మనము అమ్మ అన్నట్లు అన్నిట్లో బాగా వ్యాప్తి చెంది బాగా అన్నీ ఉండి ఒకరోజు అది మనల్నైనా విడిచిపెట్టి పోవచ్చు, లేదా మనమైనా దానిని విడిచిపెట్టి పోతామా లేదా? చాలామందిని మన కళ్ళ ముందు చూస్తున్నాం. కానీ ఆధ్యాత్మికమైన విషయంలో గనక మనము వ్యాప్తి చెందితే అది మనలను విడిచిపెట్టి పోదు. హల్లెలూయా. అది అక్షయమైనది, అది ఎప్పుడు మనతోని శాశ్వతంగా ఉండేది. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, మీతోని ఏవి రావు కానీ మీ క్రియలు మీతోని వస్తాయి. అందుకే మనము వ్యాప్తి చెందుతూ ఉండాలి. కొంతమంది వ్యాప్తి చెందకుండా ఇంతవరకు వ్యాప్తి చెందాను, ఇక ఇక్కడ ఆగిపోదాంలే, ఆ 20 మందో, ఆ 30 మందో, లేదా 50 మందో, లేకపోతే ఒక 4-5 సంఘాలో ఇక చాలే అని అనుకుంటాం. ఒక సైనికుడికి ఆ ప్రవహించినటువంటి ఆ నది ఎప్పుడూ ఆగిపోదు. ఎప్పుడు ఆగిపోతుందంటే చివరి శ్వాసలోనే ఆగిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు అందుకు ఒక పాట చాలా ఇష్టం. ఏమంటాడు? యేసయ్య నీ నామగానం నే పాడుదా జీవితాంతం, చివరి ఊపిరి వరకు, నా చివరి శ్వాస వరకు నేను నీ గురించి పాడుతూనే ఉంటాను, ప్రకటిస్తూనే ఉంటాను. అది ప్రవహించే వాగు యొక్క లక్షణం. కనుక నిజముగా ప్రభు చేత రక్షించబడితే ఆ వాగు అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను, వినండి. రైల్వే స్టేషన్లో జపాన్ అనే రైల్వే స్టేషన్లో అందరూ ఎక్కుతూ ఉన్నారు, పాసింజర్లు ఎక్కుతున్నారు. కొంతమంది ఒక 3-4 ఏం చేశారంటే ఒక బస్తా లాంటిది, తెల్లని బస్తా లాంటిది ఆ ట్రైన్లోనికి ఎక్కించడానికి ప్రయత్నం చేస్తుంటే ఈయన కొంచెం ఆశ్చర్యం అనిపించి ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికల్లా అది బస్తా కాదు, ఒక మనిషి. బస్తాలాగా ఆయనను ఎక్కించడానికి ట్రై చేస్తున్నారు. ఒక మనిషి ఆయన. ఆ మనిషికి ఏం లేదంటే కాలు లేవు, చేతులు లేవు, మొండెం ఒక్కటే ఉంది. అయితే నేను అడిగాడు, ఏంది ఈయన ఎక్కడికి పంపిస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే, ఈయన ఒక మిషనరీగా వెళుతున్నాడు ఆఫ్రికాకి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి మిషనరీగా వెళుతున్నాడా? మిషనరీ అంటే వ్యాప్తి చెందుతున్నాడు. రక్షించబడిన తర్వాత ఒక్క దగ్గర ఉండలేకపోతున్నాడు. ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నాడంటే ఒక ఆఫ్రికా దేశానికి, అక్కడికి మిషనరీగా వెళుతున్నాడని చెప్పేసరికల్లా ఈ విన్నవాడికి నీరు కారిపోయి, అరే దేవుణ్ణి నమ్ముకొని నేను ఎట్లనే ఉన్నాను, ఏం చేయగలుగుతున్నాను, నేను కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి, ఏమి బాగులేనుడు వేరే దేశానికి వెళ్తుంటే అన్నీ బాగుండి ఇల్లు బయట కూడా మనం కాలు పెట్టలేకపోతున్నామని
అప్పుడే నిర్ణయం తీసుకొని ఆయన ఒక మిషనరీగా మారిపోయాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దా. వాగు ఎప్పుడైతే వ్యాప్తి చెందుతుంటుందో, ప్రవహిస్తుందో, అనేక మందికి అది ఏమిస్తుంది? జీవాన్ని ఇస్తుంది, సంతోషాన్ని కలుగజేస్తుంది, నిత్య రాజ్యానికి వారిని నడిపిస్తుంది. అందుకే ప్రభు మనలను రక్షించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ యాకోబు, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! నీ నివాసములు, మీ గుడారములు ఎంతగా ఉన్నాయి అంటే కారణమా అది. ఆయన ఎలా కనబడుతున్నాడు? దేవుని దృష్టి కంటే ఎంతో రమ్యముగా కనబడుతున్నాడు. దేవుడు మనల్ని చూసినప్పుడు మనం ఎలా కనబడతాం? రమ్యంగా కనబడుతున్నామా? అందంగా కనబడతామా? లేకపోతే మనల్ని చూసి ఎందుకురా నీకు నా విలువైన రక్తమునిచ్చి కొన్నానని ఆయన బాధపడుతుంటాడా? దేవుడు మనల్ని చేసింది తెల్లవారు లేవడం, అంట్లు తోముకోవడం, టిఫిన్లు తయారు చేయడం, వంటలు చేయడం, ఈ పని కోసమే కాదు. ఆయన ఉద్దేశము వేరు, ఆయన యొక్క ఉద్దేశము వేరు. కనుక ఆయన ఉద్దేశాలు ఏమిటంటే మనము ఆయనకి రమ్యముగా కనబడ్డమే కాదు, వాగుల వలె మనము వ్యాపించు వారముగా ఉండాలి. కొంతమంది వెళ్ళలేకపోతే కనీసం ప్రభువా నా దగ్గరికి కొంతమంది అయినా పంపించు, నేను వారికి, మన జీవితం వారికి మాదిరికరంగా ఉన్నప్పుడు అది వాగులా వ్యాప్తి చెందుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ లైట్ ఉంది కదా, ఈ లైట్ ఏమైనా మాట్లాడుతుందా? కానీ మాట్లాడదు. కానీ ఏం చేస్తుంది? అది దారి చూపిస్తుంది. అలానే మనకి వేదాంతం రాకపోవచ్చు, కానీ నీవు నేను ఒక లైట్ లాగా అన్నాడు కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అలా ఉండాలి. కనుక అనేక మందికి దారి చూపేవారుగా. అందుకే అది ఎత్తైన పర్వతము మీద ఉంటుంది, అది సర్వభూమికి సంతోషమును కలుగజేసేదిగా ఉంటుందన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మనము దేనిలో వ్యాప్తి చెందాలంటే ప్రార్థనలోను, దేనిలో వ్యాప్తి చెందాలంటే ఇంకా వాక్యములోను, ఈ విశ్వాసములోను, మరి పరిశుద్ధతలోను, ఆత్మల రక్షణ విషయంలో మనం ఏం చేయాలి? మనం ఏంటో వ్యాప్తి చెందుతుంటామంటే మందిరానికి వస్తాం, ప్రభువా నాకు దయచేయి నాయన, నాకు అది దయచేయి. దేవుడు నీకు దయచేసి అనుగ్రహించి ఎంతో కాలం అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నాకు ఇచ్చింది చాలా ఇచ్చినావు, ఇప్పుడు నేను నీ గురించి ఏం చేయాలో చెప్పు నాయనా, చేస్తాను. అలా ప్రభు కొరకు వ్యాప్తి చెందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి సంఘమా, సేవకులారా, మనము దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన దృష్టికి మనం ఎలా కనబడుతున్నాం? ఖమ్మంలో నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్కి ఒక ఆయన వచ్చాడు. నేను సేవకుడు అనుకున్నాను ఆయన్ని. సేవకుడు అని అనుకుంటే వెళ్ళేటప్పుడు సాక్ష్యం చెప్పాడు ఆయన సాక్ష్యం చెప్పాడు, నేను వాక్యం చెప్పాను. సేవకుడు అనుకొని, అయ్యా పాస్టర్ గారు వందనాలండి, మంచి సాక్ష్యం చెప్పారంటే ఆయన, నేను పాస్టర్ది కాదండి అన్నాడు. మరి ఎవరు అని అంటే, ఆయన చెప్పాడు, మేము జంగాలోలం అండి, బుడుగు జంగాలోలు. మేము ఏం చేస్తామంటే కొన్ని పనులు చేస్తుంటాం, ఈ రిపేర్లు చేయటం, అది చేయటం, ఇది చేయటం చేస్తుంటాను. బండి వేసుకొని పోయి ఊరు మొత్తం తిరుగుతుంటాడట. తిరిగి ఎవరికి ఏదైనా రిపేర్ చేసినప్పుడు వారికి సువార్త చెప్తుంటాడు. ఉత్తిన రిపేర్ చేసుకొని పైసలు తీసుకొని రాడు. ఇంకా ఎక్కడికైనా వెళితే ఏం చేస్తాడంటే, ఎవరైనా నిలబడి ఉంటే లిఫ్ట్ ఇచ్చి వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి వాళ్ళ ఇంటిలో ఇడిచిపెట్టి, ఈ మధ్యలో ఏం జరుగుద్ది? ఎక్కించుకున్నాక దిగుతాడు. మళ్ళీ దిగడానికి లేదు, మంచి స్పీడ్లో ఉంటుంది బండి. అలా ఎంతోమందికి సువార్త వ్యాప్తి చెందే వారంగా ఉండాలి. మనకు మనం వ్యాప్తి చెందడం కాదు, మనకు మనం బాగుండడం కాదు, మనము ఆ రీతిగా ఉండాలి. అదే ఉద్దేశముతో అయ్యగారు సంఘ స్థాపన, సంఘ విస్తరణ జయరాజ్ అయ్యగారు చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రతిఫలమే మనం అందరం ఇక్కడ కనబడుతున్నాం. ఎలా అంటే ఆయన వ్యాప్తి చెందాడు అనేక ప్రాంతాలకి కాలినడకతో. ఎందుకు అంత అవసరం ఆయనకి? వెళ్ళకపోతే ఏమైనా ఎవరైనా అంటారా అంటే, ప్రభువు నన్ను రక్షించాడు. ఎలా అంటే ఒక దగ్గర ఉండడానికి కాదు, నేను వ్యాప్తి చెందాలి, వాగుల వలె వ్యాప్తి చెందాలి. వాగులు పొంగి పొర్లుతుంటాయి ఎప్పుడు? తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు. అక్కడ కట్ట తెగి ఏమైంది? ఆ నీళ్ళన్నీ ఇటు ప్రవహించినట్లుగా పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటామో అది మనల్ని ఏం చేస్తుందంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన ప్రవహించేటట్లుగా చేస్తాడు. ఎప్పుడు ఒక్క దగ్గరే అలా ఉండిపోయినామంటే డౌట్ వస్తుంది మనకి.
కనుక అలా మనము బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూద్దాం, చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 12వ వచనం. అరుణోదయము, కొంచెం గట్టిగా అర్థమైనట్లు చదవండి. అరుణోదయము, అరుణోదయము భూ దిగంతముల వరకు వ్యాపించినట్లు. వినండి, ఎలా వ్యాపించాలి అంటే, సూర్యుడు ఉదయించినప్పుడు ఆ ఉదయ కిరణాలు, ఆ అరుణోదయ కిరణాలు అవి భూదిగంతముల వరకు వ్యాపించినట్లుగా మనము అలా వ్యాప్తి చెందాలి. కనీసం మనం పక్కింటికైనా ఉండాలా లేదా? ఇంకొక మాట అంటాడు ఆదికాండంలో, మీరు నలుదిక్కులు మీరు వ్యాప్తి చెందుతారన్నాడు. నలుదిక్కులు. దేవుడు మనల్ని స్వరక్తం ఇచ్చి సంపాదించింది ఊరికైనా మన ఒక్కని పరలోక రాజ్యాలు పెట్టడానికి కాదు. అన్ని దిక్కులు మనము వ్యాప్తి చెందే వారంగా ఉండాలి. అన్ని దిక్కుల మనము వ్యాప్తి చెందే వారంగా ఉండాలి. మనం ఏ దిక్కున ఉంటే ఆ దిక్కున ఏం కావాలంటే వ్యాప్తి కావాలి. అలా ప్రభువు మనలను దీవించాలని కోరుకోవాలి. ఆత్మ సంబంధమైన విషయాలలో ఆసక్తి కలిగి ఉండాలి. మీకు ఒక మాట గట్టిగా చెప్తాను, వినండి. అన్యులు లోక సంబంధ రీతిగా ఏం కావాలో దాని గురించి తాపత్రయపడతారు. క్రైస్తవులు, దేవుని పిల్లలము, ఆధ్యాత్మికమైన బిడ్డలైన మనకేం కావాలో దేవుడు అన్ని తెలుసు. ఆయన సకాలంలో ఏ సమయంలో ఇవ్వాలో ఆయన మనకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ముందు మనం ఆయన పని చెయ్యాలి. అప్పుడు ఆయన ఆటోమేటిక్గా ఏం చేయాలో ఆయనకి తెలీదా? మీకు ఒక మాట చెప్తాను, వినండి. చాలామంది అంటారు, అది ఇప్పుడు సందర్భం కూడా, దేవుని పని దేవుని కొరకు వ్యాప్తి చెందుతుంటే, మనం వ్యాపిస్తూ ఉంటే మన కుటుంబాలు కూడా అదే రీతిగా దేవుడు ఆశీర్వదిస్తూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అన్నారు, ఏమయ్యా నీవు ఇట్లా తిరుగుతూ ఉంటే, దేశాలు బట్టి రాష్ట్రాలు బట్టి ఊర్లు బట్టి తిరుగుతుంటే, మరి మీ పిల్లలు చదువులు ఎవరు పట్టించుకోవాలి, లేకపోతే వాళ్ళు భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఏమవుతారు, అట్లా వదిలేస్తే ఎట్లా అని. ఇంట్లో అమ్మగారికి చెప్పాను, అమ్మ నేను దేవుని పని మీద ఉన్నా, నీవు ఇంటి పని మీద ఉండు. తల్లి వారిని అలా పెంచింది, భక్తిలో వాళ్ళని పెంచుతూ ఉంది, చేస్తూ ఉంది. ఇప్పుడు ఫలితం ఏంటంటే, ఒకడేమో చిన్నోడేమో రష్యాలో డాక్టరు, పెద్దోడేమో అమెరికాలో ఇంజనీరు, చిన్నమేమో హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీరు. వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనము ప్రభు పని యందు ఆసక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పక మన కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. నేను ఎక్కడ మాటో చెప్పట్లేదు, మీ అందరికీ తెలిసిన వాడిని, మీ అందరికీ నా కుటుంబం గురించి తెలుసు. నా కుటుంబాన్ని దేవుడు ఎలా దీవించాడో మీకు తెలుసు. హల్లెలూయా. కనుక మనము వ్యాప్తి చెందితే ప్రభు కొరకు ఆయన మన గురించి ఏం చేయాలో ఆయన చేస్తాడు. ఒకవేళ ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా మన బాధ్యత, మన కృతజ్ఞత ఏంటంటే, మనల్ని రక్షించాడు గనక మనము వ్యాప్తి చెందే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, మంచిది. మరొక మాట అంటాడు యోసేపు గురించి. ఆయన ఐగుప్తు దేశంలో యోసేపు ఎలా ఉన్నాడంటే, ఫలించడి కొమ్మ. ఆ కొమ్మ వ్యాప్తి చెందుతుంది. ఎక్కడికి వెళ్ళినా వ్యాప్తి చెందే వారంగా ఉండాలి. మూడో మాట జ్ఞాపకం చేస్తాను, చూడండి. చదవండి 6వ వచనంలోనే. నదీ తీరమందలి, చదవండి ఆ మాట. నదీ తీరమందలి తోటవలే. చాలు. నదీ తీరమందు తోటవలే మనము ఉండాలి, ఉంటాము కూడా. మనల్ని నదీ తీరమందలి తోటవలే ప్రభు మనలను నాటినాడు. దేవునికి స్తోత్రం. నదీ తీరమందు ఉన్నటువంటి తోట ఎలా ఉంటుంది కొంచెం చెప్పండి. ఇప్పుడు ఎలా ఉన్నాయి? వస్తున్నప్పుడు మేము అనుకున్నాం, కారులో వస్తున్నప్పుడు, అమ్మగారు ఎంత పచ్చగా ఉంది, ఎంత బాగుంది. కారణం ఏంటి? నీళ్లు ఉన్నాయి. అందుకు మొదటి కీర్తనలో కూడా అంటాడు కదా, ఏమని? నీటి ఓరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అది కనుక ఎలా కనబడుతున్నారంటే దేవుని పిల్లలు బిలాముకి ఎలా కనబడుతున్నారంటే, ఓ యాకోబు, ఓ ఇశ్రాయేలు, నువ్వు ఎలా కనబడుతున్నావంటే, ఎలా కనబడుతున్నావు? రమ్యముగా కనబడుతున్నావు. రెండవది,
రెండవది ఏం చెప్పాను? వ్యాపిస్తున్నావు నీవు. ఇప్పుడు మూడోది ఏంటి? నదీ తీరమందలు నాటబడినటువంటి తోటలా కనబడుతున్నావు. అంటే అది పచ్చగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. పచ్చగా ఎప్పుడు ఉంటామంటే చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడే పచ్చదనం అనేది వస్తుంది. చిన్నదే కదా, పర్వాలేదు, ఈరోజు ఆదివారం పోలేకపోయినా పర్లేదు, ఈరోజు పోలేదు, బైబిల్ చదవలేదు, ఈరోజు సువార్తలు చెప్పలేదు, ఏం కాదులే, రోజు చేస్తున్నాం కదా అని చదువుకుంటే ఇంత ఉండి అది ఏమవుతుంది? పెరిగిపోద్ది అది. కనుక ప్రతి చిన్న విషయంలో కూడా పశ్చాత్తాపం పడుట పచ్చదనానికి నాంది. పచ్చదనం అంటే బ్రతికి ఉన్నది. పచ్చదనం అది ఫలభరితంగా ఉండడానికి సూచన. కనుక మనం అలా ఉండాలి. నదీ తీరమందలు నాటబడిన వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఫలమిచ్చు వారముగా ఉండాలి. అందుకే ఆ 52వ కీర్తనలు అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నాటబడాను. కానీ మనం ఎలా ఉన్నాం? అయ్యా రక్షించబడిపోయినాం, మేము బాప్తీసం తీసేసుకున్నాం, రక్షణ తీసుకున్నాము, చర్చికి పోతున్నాము, వస్తున్నాము. ఎంతకంటే ఏంటంటే ఇదిగో ఇవి ఉండాలి, ఇవి కనబడాలి. ప్రభు మనల్ని చూసినప్పుడు మనం ఆయన దృష్టికి అలా కనబడాలి. ప్రభు మనల్ని చూసినప్పుడు ఫలించే వారముగా మనము కనబడాలి. త్వరగా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మరికొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. వారు ఎలా ఉంటారంటే నీటి ఓరను నాటబడినటువంటి వారై ఉంటారు కదా. వాళ్ళు ఏం జరుగుద్దో తెలుసండి? వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు. వెట్ట తగిలినను అంటే వేడి ఎంత వచ్చినా దానికి భయపడదు. దాని ఆకులు పచ్చగానే ఉంటాయి. వర్షము లేని సంవత్సరమున కూడా అది చింత నొందదు, కాపు. ఎవరిలు? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. దేవుని దృష్టికి మనం అలా ఉన్నామా? ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఎలా తేలిపోతున్నాం? ఏం దేవుడు ఏం చేశాడు, ఇంతేనా అని అనుకుంటామా? అక్కడ అంటాడు, ఏమంటున్నాడు? అదేమీ భయపడదు. ఎందుకంటే అది నీటి ఓరను నాటబడినటువంటి చెట్టులాగా. ఓ ఇశ్రాయేలు, నువ్వు ఎలా కనబడుతున్నావంటే నీటి ఓరను నాటబడినటువంటి చెట్టులా కనబడుతున్నావు. నీవు కాపు మానేవాడువు కాదు. వర్షం లేకపోయినా, ఎండెంత వచ్చినా, ప్రతి సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కొన్ని. కానీ క్రైస్తవుడికి 12 నెలలు కూడా 12 నెలలు కూడా కాపు కాస్తూనే కాత కాస్తూనే ఉంటాడు. హల్లెలూయా. కనుక మనం అలా బ్రతకాలి, ఆ రీతిగా జీవించాలి. అది క్రైస్తవ జీవితం. ఇవి లేకుండా మామూలుగా వెళ్ళటం రావడం అంటే ఎంతకాలం ఇలా కాలక్షేపణ చేసేస్తాం. చివరిగా మరొక మాట చూద్దాం. చూడండి, అగరు చెట్టు వలె, చదవండి, యెహోవా నాటిన అగరు చెట్టు వలె నీవు ఉన్నావు. అంటే ఏంటి? అగరు చెట్టు దేనికి సాదృశ్యం అంటే అది సువాసన ఇస్తుంది. సువాసన అంటే ఏంటి? సాక్ష్యము కలిగిన వారంగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? సాక్ష్యము కలిగిన వారముగా ఉండాలి. కొంతమంది ఏమంటారు తెలుసండి? ఒక ఆమె, నేను పెళ్లి చేశాను, ఆమె వచ్చి నా దగ్గరికి అన్నది, అయ్యగారు, మా ఆయన బయటేమో దైవంగా ఉన్నాడు, దైవంలా ఉన్నాడు, ఇంటిలో మాత్రం దయ్యంగా ఉన్నాడు. కనుక నాకు ఆయన ఇంట్లో ఉండొద్దు, బయటనే ఉండని. ఎందుకు ఇంట్లో ఉండొద్దు అంటుంది? దయ్యం. కొంతమంది సాక్ష్యాలు ఇంట్లో ఒకలాగుంటే వీధిలో ఇంకొకలాగుంటాయి, ఊరిలో ఇంకొకలాగుంటాయి, ఊరు దడితే ఇంకొకలాగుంటుంది. అసలు సాక్ష్యం ఉన్నటువంటి వారే విశ్వాసులని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో హేబేలు యొక్క జీవిత విధానాన్ని బట్టి ఆయన సాక్ష్యము పొందాడు. అంటే విశ్వాసికి ఏముండాలి? సాక్ష్యం లేని విశ్వాసి కానీ, సాక్ష్యం లేని సేవకుడు కానీ వారు విశ్వాసులు కారు, వారు సాక్షులు కారు. నేను ఒకటి విన్నాను, ఏంటంటే ఆయనకి ఒక పెళ్ళయింది, 2 పెళ్ళయింది, 3వ పెళ్లి గురించి వెడ్డింగ్ కార్డ్ అట. ఏమని? ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, పరిశుద్ధ వివాహ ఆహ్వాన పత్రిక. ఏం సాక్ష్యం అండి ఇది?
ఇలాంటివి కూడా ఉన్నాయా అని అనిపించింది. అవాక్ అయిపోతున్నాం. కనుక అగరు, యెహోవా నాటిన అగరు చెట్టు వలె ఉండడం అంటే ఆ సాక్ష్య జీవితం అనేది మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎంత మంచి సాక్ష్యం. కనుక మన సాక్ష్య జీవితం ఎలా ఉంటుంది? సాక్ష్యం లేని వాడిని విశ్వాసి అనరు. ఆ 4వ వచనం ఒకసారి చదువుతారా? 4వ వచనం. ఇశ్రాయేలుని నివాసములు ఎంత రమ్యములు, వాగుల వలె వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందలి తోట వలె, యెహోవా నాటిన అగరు చెట్టు వలె. అగరు చెట్టు వలె అంటే సాక్ష్య జీవితం. అలానే క్రైస్తవ జీవితంలో కూడా మన సాక్ష్య జీవితం ఎలా ఉండాలంటే బేషుగ్గా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. భక్త్ సింగ్ గారి సాక్ష్య జీవితం చూస్తే ఆశ్చర్యపోతాం. విలియం కేరీ గారి సాక్ష్య జీవితాన్ని గురించి వింటే మనకు రోమాలు నెక్కబడుస్తాయి. అలానే ఎంతోమంది భక్తుల యొక్క జీవితాలను చూస్తే మనం అబ్బురపరిచేటట్లుగా ఉంటుంది. అలానే మనము ఇంకొకరికి మాదిరిగా ఉండాలంటే మనకు కూడా అలాంటి సాక్ష్య జీవితం ఉండాలి. మనల్ని చూసినప్పుడు ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, ఆయన ఎంత దయగలిగిన వాడు, ఆయన నిక్కచ్చైనటువంటి మనిషి, ఈయన మాకు తెలుసులే ఈయన సంగతి అంటే ఏం బాగుంటుంది? కనుక సాక్ష్య జీవితము చాలా ప్రాముఖ్యం. అందుకే మనలను పరిమళ వాసనగా ఉండుటకు, అంటే సాక్ష్య జీవితంగా మనం ఉండాలని, సాక్షులుగా ఉండాలని తనకు తానే అర్పణగా బలిగా యేసుక్రీస్తు వారు అప్పగించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. యేసయ్య ఎందుకు మరణించినాడంటే మనము పరిమళ వాసనగా ఉండడానికి, సాక్షులుగా ఆయన కొరకు మనం ఉండడానికి. 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడు? మీరు సర్వలోకమునకు మీరు సాక్షులుగా, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు. దానికి ముందు అంటాడు, మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, అంటే మన ఇంట్లో, వీధిలో, ఊర్లో, లోకమందంతటా మీరు నాకు సాక్షులుగా ఉండాలి. అది దాని ఉద్దేశం. ప్రభు అందుకే మనలను రక్షించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి నేను నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళేటప్పుడు వస్తున్నానంటే, అయ్యా మీరు రావడం చాలా మంచిది అన్న. ఎందుకంటే మా ఇల్లు శుభ్రం అయిపోద్ది, మా ఇల్లు శుభ్రం అయిపోద్ది, మేము కూడా శుభ్రం అవుతాం అయ్యా అని అన్నాడు. మా సంఘం కూడా శుభ్రం అవుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక సేవకుడు వస్తున్నప్పుడే అంత ఉన్నప్పుడు దేవాది దేవుడే ఆయన ఉండదగిన ఇల్లుగా మన ఇల్లు ఉండాలంటే అప్పుడు మనం పరిమళ వాసనగా మనం మారుతాం కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మన జీవితాలు ఆ రీతిగా ఉండాలి. ఫైనల్గా ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, అదే వచనం చదవండి, కంటిన్యూ చేయండి. దేవదారు వృక్షము వలె అది ఉన్నవి. దేవునికి స్తోత్రం. అంటే దేవదారు వృక్షం అనేది ఎదుగుతూ ఉంటుంది. అది దేవదారు వృక్షము ఎదుగుతూ ఉండాలి, ఎదుగుతూ ఉంటుంది, అభివృద్ధి కలిగినటువంటి చెట్టుగా ఉంటుంది, ఫలభరితమైన చెట్టుగా ఉంటుంది. క్రైస్తవ జీవితం దేవుడు మనల్ని చూసినప్పుడు అలా ఉండాలి. ఇశ్రాయేలుని చూసినప్పుడు, యాకోబుని చూసినప్పుడు బిలాముకు అలా కనబడ్డారు వాళ్ళు. మరి దేవుడు మనకి చూసినప్పుడు మనం కూడా ఇలా కనబడాలిగా. కనుక ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘమును అలా మార్చునాయన, మేము అనేక మందికి ఇలా కనిపించడానికి మాకు సహాయం చేయి ప్రభువా అంటూ ఆ రక్షణ విషయంలో మనం ఎదుగుతూ ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చివరగా ఒక్క వచనాన్ని చదివి మనం ప్రార్థన చేసుకుంటాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం. నీవు నేను ఫలభరితముగా ఎదగాలంటే, అభివృద్ధి కలిగిన వారంగా ఉండాలంటే, ఈ 5 విషయాలు మనలో ఉండాలంటే మన గుడారముల నుంచి, అంటే ఈ హృదయముల నుండి ఏమి తీసివేయాలో ఒక మాట చదువుతాం. 22వ అధ్యాయము 23వ వచనం. యోబు గ్రంథం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును నీవు దూరముగా తొలగించినప్పుడు నీవు అభివృద్ధి పొందేదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వైపు మనము తిరిగినప్పుడు, మన గుడారముల నుండి, మన జీవితంలో నుండి దేవునికి ఆయాసకరమైనవి మనము తీసివేసినప్పుడు మనం ఏమవుతాం? అభివృద్ధి పొందుతాము, వ్యాప్తి చెందుతాము, ఎదుగుతాము.
సువాసన ఇచ్చేవారముగా సాక్ష్య జీవితం కలిగి ఉంటాం. నీటి ఓరను నాటబడినటువంటి తోటలో ఉంటాము, వ్యాప్తి చెందుతూ ఉంటాము, దేవునికి రమ్యముగా కనబడతాం. చాలదా ఈ జీవితానికి ఇది? అలా మన జీవితాలు ప్రభువు సిద్ధపరచునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ సోదరి సోదరుడా, ప్రభు మనతోని సూటిగా మాట్లాడాడు. మనల్ని గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడు? ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడాడు. ఓ ఇశ్రాయేలు, నీవు ఎంత రమ్యముగా ఉన్నావు! ఓ ఇశ్రాయేలు, నీ గుడారములు ఎంత రమ్యముగా ఉన్నాయి, నీ నివాసములు అన్నాడు. మరి ప్రభు మనల్ని చూసినప్పుడు మనం ఎలా కనబడుతున్నాము? దేవునికి ఏ విధంగా కనబడుతున్నాము? నిన్ను తన అమూల్యమైన రక్తము ద్వారా నిన్ను శుద్ధీకరించి ఆయన సంఘములో, ఆయన ఇంటిలో నిన్ను వారసుడిగా చేశాడు, ఆయన రాజ్యానికి వారసుడిగా చేశాడు. ఇది మనము తలుపోసుకొని ప్రభువుకి ఇష్టమైనటువంటి వారముగా, ప్రభువు మన గురించి కూడా సాక్ష్యం ఇచ్చే వారంగా బ్రతకడానికి సిద్ధపడదాం. మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. ప్రభువా, నా జీవితమును ఇక నుండి నీకు మధురముగా, నీకు రమ్యముగా నేను కనబడడానికి సహాయం చేయి. నన్ను చూసినప్పుడు నీవు సంతోషభరితుడు అయ్యడానికి కృపనీ ప్రభువా అంటూ మన జీవితాలని చక్కదిద్దుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అలాగే తల వంచుకున్నట్లయితే నాన్నగారు ప్రార్థన చేస్తూ ఉంటారు. వాక్యం కోసం ఫలించలాగున అందరు తలలో వంచుదాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి, దేవుడు మనతో మాట్లాడిన విధానం బట్టి మనం స్వపరీక్ష చేసుకుందాం. మన వాగుల వలె మన వ్యాప్తి చెందినట్లుగా, మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకున్నట్లుగా, మన దినదినం మనం పరీక్షించుకున్నట్లుగా, మన సాక్ష్యాన్ని కాపాడుకున్నట్లుగా, మన గుడారములో అభివృద్ధి కలిగినట్లుగా ఉండాలంటే దైవజనులు మంచి వాక్యాన్ని అందించారు. మనందరూ కూడా సరి చేసుకుందాం. నిజమే, మనం వ్యాప్తి చెందాలంటే దేవునిలోనే అభివృద్ధి పరచబడాలి. ఈ లోకంలో అభివృద్ధి పరచబడతాం మనకున్న జ్ఞానాన్ని బట్టి, కానీ దేవునిలో అభివృద్ధి పరచబడాలంటే మన పాపాలు వదిలిపెట్టినప్పుడే అభివృద్ధి పరచబడతాం. తలలో వంచుదాం. మహాగండానికి స్తోత్రాలు. జీవంగల దేవానికి వందనాలు, జీవాధిపతిని స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ముఖ్యంగా నీ దాసుడు ప్రభా సుదీయ ప్రాంతం నుంచి తీసుకొచ్చి కొద్దిమంది అయినా, మరి మంద లేకపోయినా కొద్ది మందితోనైనా నీ యొక్క దైవాక్యం అందించడానికి ఆత్మపూర్లో వాడుకున్న విధాన్ని బట్టి నీకు వందనాలు. వినగలిగిన మనసును మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. అర్థం చేసుకున్న ఒక హృదయాన్ని ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. నీ దాసుని గూఢమైన మాటలు అందించిన విధాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఇలాగ నీ దాసులు ప్రభు అనేక చోట్ల విరామం లేకుండా అనేక ప్రాంతాల్లో, అనేక జిల్లాల్లో ప్రభు అనేక రాష్ట్రాల్లో వాడబడతా ఉన్నారు దేవ. అన్ని పరిస్థితులు సకపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం అయ్యా. నీవు నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. మా సంఘ బిడ్డలతో మాట్లాడిన బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఇక్కడ దైవజనాలు ఉన్నారు ప్రభు, వారందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా. నీ వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగుతూ ఉంది. నీ వాడటం వినటం వల్ల మేము నేర్చుకోగలుగుతాం. నీ వాక్యం వినటం మా జీవితాలు మార్చుకోగలుగుతాం, మేము అభివృద్ధి పరచగలుగుతాం దేవా. నీ స్తోత్రాలు. నీ దాసుని సుదీయ ప్రాంతం తీసుకొచ్చి మా మధ్యలో నిలబెట్టి వాడుకున్న ప్రతి మాటను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవానికి వందనాలు. నీ దాసునికి ఆరోగ్యం కలిగించేయండి. మరి అలాంటి ప్రభు 2 years మినిస్టర్ అందరి బట్టి వందనాలు. మా డైరెక్టర్ గారు ప్రభు, అలాంటి ప్రభు బిషప్ గారిని నువ్వు దీవించమని ప్రార్థన చేస్తాం, అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇక నీ పిల్లలందరి బట్టి నీకు వందనాలు. మా ప్రియులు చాలామంది రావాల్సిన ఉన్నారు, మరి కొన్ని కారణాలు వారు రాలేకపోయినారు దేవాని స్తోత్రాలు. అందరూ ఆహ్వానించిన కానీ వారు ఏ పనులు ఉండి ఖాళీ ఉండి రాలేకపోయినా మరొక రాగలిగిన మనసు వారు కలుగును గాక. నీ జీవితంలో ప్రభు నీ సన్నిధికి ఆకలు దప్పులు కలిగి ఉండినట్లుగా, సరే దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు మేము ఆశపడదామని ఒక విశ్వాసంలో ఒక తపన కలిగించేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవు. అందించడానికి సిద్ధంగా ఉన్నా, మరి వినడానికి సిద్ధం లేని నేటి జనంలో కనబడుతూ ఉన్నారు. అందరి బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందులో అలాంటి ఒక ఆకలి, అలాంటి ఒక దప్పిక, అలాంటి దాహము నువ్వు కలిగించమని ప్రార్థన చేస్తాం. దాసునికి అనేక ప్రాంతాలు వాడుకోండి ప్రభా. ఇంతవరకు ఘనముగాను నీకు మహిమకరంగా వచ్చిన వారందరికీ దీవెనకరంగా జరిపించిన నీ స్తోత్రాలు చెల్లిస్తూ, దినదినం సంఘమును సాహసం అభివృద్ధి పరచండి. దినదినం నానాటికి అనేక మంది గుంపులుగా జంటలు అనేక మంది చేర్చబడుతును గాక. ఈ సంఘం అనేక ప్రాంతాలకు వ్యాప్తి చెందును గాక. టీఎస్ అనేక దేశాల్లో, రాష్ట్రాల్లో అభివృద్ధి పరచబడును గాక. యేసయ్యా నీ స్తోత్రాలు నువ్వు దీవించమని నేను చేసే ప్రార్థనని సన్ని చేసుకొని క్రియ చేసి మహిమల అవసరాలు తీసుకున్నందుకు యేసు కృష్ణ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, తన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం తన సన్నిధి తరలి ఉంచిన మనందరికీ సర్వదా సదాకాలము తోడే ఉండి వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్, ఆమేన్.